2024 రాశి ఫలాల గురించి మీతో మాట్లాడదాం. అంటే ఇది సందర్భం కాకపోయినా మళ్ళీ మీతో కలుస్తానో లేకపోతే కుదురుతుందో లేదో అందుకని అడుగుతున్నాను. 2024లో ఈ రాశి ఫలాలకు సంబంధించి ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది మీతో తెలుసుకుందాం అనుకుంటున్నానండి. చాలా సంతోషం ఈ ప్రశ్న అడిగారంటే మీకు నమ్మకం ఉంది మా పైన. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, ఇక విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉగాది టు ఉగాది అనేదే పంచాంగ శ్రవణము, నవనాయకత్వాల యొక్క యోగ అవయోగాలు, రాజ్యపూజ్యం, అవమానం, వ్యయము, ధనయోగం ఇత్యాది ఫలితాలు చెప్తాం. కానీ చాలా మందికి మీరు ఇంత హడావిడి చేసినా హైలీ సర్చింగ్లో గూగుల్లో 2024 రాశి ఫలాలే ఉంటాయి. ఎందుకంటే అందరికీ ఒక క్యూరియాసిటీ, 2024, 23 అంతా మనకు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, 24 ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, నా రాశి ఫలితం ఎలా అనేది ఉంటుంది. నేను క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే ఈ రాశి ఫలితం అనేది ఉగాది టు ఉగాదే మనం ప్రామాణికంలో తీసుకోవాలి. అయితే జస్ట్ ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు చూసుకున్నట్లయితే, ఎందుకంటే పంచగ్రహాలు నెలకొకసారి 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి. వాటిని ప్రామాణికంలో తీసుకొని చూస్తే మేష, వృషభ, మిథున రాశి వారికి విశేష యోగాలు పట్టబోతున్నాయి. అటు ధనయోగం, రాజయోగం, ఉద్యోగపరంగా యోగాలు సంభవిస్తాయి. అండ్ వివాహం అవ్వనటువంటి వాళ్ళకి వివాహం కుదురుతుంది, గురువు యొక్క యోగం. అలాగే రాహు, శని, ఈ 3 గ్రహాల యొక్క యోగము మేషం, వృషభం, మిథునం, ఈ 3 రాశుల వారికి అద్భుతంగా ఉంది. ఓకే, కాబట్టి వాళ్ళకు 2024లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ భాగాలు ఉంటాయి. అందులో ప్రథమ భాగంలో అద్భుతంగా ఉంటుంది ఈ 3 రాశుల వారికి. ఓకే. అండ్ ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం, ఈ 5 రాశులకు యావరేజ్గా ఉంది. బిలో యావరేజ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. ఎలా? 2000 సంవత్సరం మొత్తం కాదు, 2000 సంవత్సరంలో ప్రథమ భాగం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం, ఈ బిలో యావరేజ్ అంటే కొంచెం ఇబ్బందికర హెల్త్ పరంగా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, జాబ్ ప్రయత్నిస్తే జాబ్ రాకపోవడం, లేదా వీసా ప్రాబ్లం రావటం, లేదా విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళకి సడన్ గా జాబు తొలగిపోవటం, లేదు వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు రావటం, వివాహం కుదరకపోవడం, దగ్గర దాకా వచ్చి సంబంధాలు క్యాన్సిల్ అవ్వటం, ముఖ్యంగా ఆర్థిక పరంగా చేతిలో డబ్బు నిలవకపోవటం, ఆర్థిక సమస్యలు ఇత్యాది సమస్యలు ఈ 5 రాశుల వారికి ప్రథమ భాగంలో రాబోతున్నాయి. జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, ఈ 3 నెలల్లో. ఓకే. ఇక మిగిలిన సింహం, కన్య, తుల అండ్ ధనస్సు, ఈ రాశుల వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అంటే పర్వాలేదు, గతంలో ఉన్న సమస్యలు, చికాకులన్నీ తొలగిపోతాయి. 2024లో మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఓకే. ఇక్కడ కొంత ఇబ్బందులు ఎదుర్కొనే రాశులు మాత్రం 5 రాశులు ఒక చిన్న రెమెడీ చేసుకుంటే గ్రహ దోషాన్ని వాళ్ళు బంధించవచ్చు, అంటే విముక్తి చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే జనవరి 21వ తారీఖు నాడు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడ 1 కేజీ బెల్లము, 1 లీటర్ నువ్వుల నూనె దానం చేస్తే తప్పకుండా కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం, ఈ 5 రాశుల వారికి గ్రహ దోష నివారణ జరుగుతుంది. ఈ రెమెడీ చేసుకుంటే 21 రోజు తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ 1 కేజీ బెల్లం, 1 లీటర్ నువ్వుల నూనె దానం చేస్తే చాలు, వాళ్ళకి మంచి జరుగుతుంది. మంచి కాదండి, చెడైతే జరగకుండా రక్షింపబడతారు. ఓకే. 2024లో ప్రథమ భాగ రాశి ఫలితాలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్ శర్మ గారు. ఏదైతే 2024లో ఈ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుందని చెప్పారు. డెఫినెట్లీగా మీరు జనవరి 21 అని చెప్పారు. 5 రాసుల వాళ్ళు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఇలా చేస్తే బాగుంటుందని చూడాలి. మళ్ళీ మొన్న అలంపూర్ జరిగినట్టు లేకపోతే నల్గొండలో జరిగినట్టు మరి చాలా సంతోషం సార్. చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారు సార్? అందరూ బాగుండాలి. 2024లో ఉగాది పంచాంగ యోగాన్ని మనం క్లుప్తంగా చెక్ చేసుకున్నాను. ఓకే. శుభయోగాలు చాలా ఉన్నాయి.
భక్తులందరికీ ఒక ధైర్యం ఏంటో తెలుసా, 23లో పడిన కష్టాల కన్నా 24లో రిలీఫ్ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు, అందరూ బాగుండాలి. అనుక్షణం అనుక్షణం మనస వాచ కర్మణ కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇంకొకటి ముఖ్యంగా ట్రోల్స్కి గురయ్యి మానసిక బాధ అధైర్యానికి గురైన వాళ్ళు నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మా అడ్వకేట్ గారు. ఓకే, ఇది మన దిలీప్ గారు. ఆయనని కన్సల్ట్ అవ్వండి, మీ తరఫున కూడా ఆయన పోరాడుతా అని నాకు ఎలాగైతే ధైర్యాన్ని ఇచ్చాడో, ఆయన నాకే కాదు చాలా మందికి అండి, చాలా మందికి ఈ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ పలుకుబడి లేని వాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు, ఈ లీగల్ గా నాలెడ్జ్ లేని వాళ్ళకు బోధ, మనం హితబోధ ఎలా చేస్తాం అలా ఇది ప్రాసెస్ అని నిదానంగా చెప్పి ఎంతో మందికి హెల్ప్ చేశారు ఆయన. కాబట్టి తప్పకుండా ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. వాళ్ళకి ఎలాగైతే చట్టాలు ఉన్నాయో మనకు ఉన్నాయి, ఫైట్ చేద్దాం. అది ఫైట్ కూడా కాదు, మన ఆవేదనని వినిపిద్దాం. ఏదైతే మీకు వచ్చిన ఈ శాస్త్రం ద్వారా 10 మందికి మీరు సేవ చేయాలని, వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారాలు చూపాలని, దాంతో విధంగా మారుతి సేవా సమితి ద్వారా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై గురుదత్త. నమస్కారం.